ఆశీర్వాదం వచ్చింది. అర్థమవుతుందా? ఆయన మనకు రావాల్సిన అవమానాలు, నిందలన్నీ కూడా ఆయన భరించినాడు. ఆ భరించడం వల్ల ఆ కల్వరి శిలువ మరణం ద్వారా మనకేం చేసినట్టు, మనం ఏం చేయబడినామంటే ఆశీర్వదింపబడినాం కదా. ఆయన కల్వరి శిలువ ద్వారా, ఆ కల్వరి శిలువ మరణం ద్వారా మనం ఏమైతే వచ్చినామనంటే సమాధాన పడుతొచ్చినాం. మనకు ఆనందము. ఇప్పుడు మనకు ఇక్కడ శుభ శుక్రవారం అనడానికి కారణం ఏంటంటే కదా, మనం చనిపోవాల్సిన ప్లేస్లో, మనం పొందాల్సిన అవమానాల ప్లేస్లో, మనం పొందాల్సిన ఆ కలవరి దెబ్బలు, ఆ కొరడ దెబ్బలు కదా, అక్కడ మనం చనిపోవాలి కదా. మనకు బదులు ఎవరు చనిపోయినారు? యేసు ప్రభు చనిపోయినాడు. ఆ యేసు ప్రభు చనిపోవడం వల్ల మనకి ఇప్పుడు ఏమొచ్చింది? మేలు వచ్చింది. మేలు జరిగిందా లేదా? అవునా? మేలు జరిగింది మనకి. ఆయన చనిపోయినాడు, మనకేం చేసినాడు? మేలు.